అందరికీ నమస్తే. వెల్కమ్ టు టీఆర్ టీవీ. నేను మీ తిరుపతి. రైతులు చూడాల్సినటువంటి వీడియో ఇది. మరీ ముఖ్యంగా రైతు భరోసా కోసం ఎదురు చూస్తున్నటువంటి వాళ్ళు చూడాల్సిన వీడియో ఇది. మీ వాట్సాప్ గ్రూప్లలో, మీ సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్లలో కూడా ఈ వీడియోని షేర్ చేసేటటువంటి కార్యక్రమం చేయండి. చాలామంది రైతన్నలు రైతు భరోసా కోసం ఎదురు చూస్తున్నారు. డిసెంబర్లో ఇవ్వాల్సినటువంటి రైతు భరోసా ఇప్పటిదాకా ఇయ్యలేదు అని చెప్పి సుమారు 3 నెలల నుండి ఎదురు చూస్తున్నారు. డిసెంబర్లో రైతు భరోసా ఇవ్వాలి, డిసెంబర్లో ఇయ్యలే. జనవరిలో ఇస్తారనుకుంటే జనవరిలో ఇయ్యలే. పోనీ ఫిబ్రవరిలో ఇస్తారనుకుంటే ఫిబ్రవరిలో కూడా రైతు భరోసా వచ్చేటటువంటి పరిస్థితి లేదు. రేవంత్ అన్నేమో పొద్దుగాల వేస్తే రైతు భరోసా రేపిస్తాం, ఎల్లుండిస్తామని చెప్పి రకరకాలుగా డైలాగులు చెప్పేటటువంటి కార్యక్రమం చేస్తున్నాడు. రేవంత్ అన్న ఏం చెప్పిండు? సంక్రాంతి పండుగ అయిపోయిన తెల్లారే రైతు భరోసా ఇస్తామని చెప్పిండు. మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలు అయిపోయిన తెల్లారే రైతు భరోసా ఇస్తామని చెప్పిండు. సంక్రాంతి పండుగ పోయింది, మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నిక పోయింది. ఇప్పటిదాకా అకౌంట్లో డబ్బులు పడేటటువంటి పరిస్థితి లేదు. రైతు భరోసా ఇప్పటిదాకా వచ్చినటువంటి సిచ్యువేషన్ లేదు. మరి రేవంత్ అన్న ఇంకెప్పుడు రైతు భరోసా ఇస్తాడు? రైతు భరోసా ఇంత డిలే ఎందుకు అవుతున్నది? రేవంత్ రెడ్డి ఇంత డిలే రైతు భరోసా చేయడానికి గల కారణం ఏంది? ఇప్పుడు 514 కోట్ల రూపాయలకు సంబంధించినటువంటి పంట బోనస్ సంబంధించిన వ్యవహారంలో ఆల్రెడీ డబ్బులు విడుదల చేసిండు. రేవంత్ అన్న రైతు భరోసా కోసం 9,000 కోట్ల రూపాయలు డబ్బులు అప్పు చేసిండు. ఆ 9,000 కోట్ల రూపాయలకి 4,000 కోట్లు ఆల్రెడీ ఖర్చు పెట్టిండు. ఇంకొక 5,000 కోట్ల రూపాయలు ఉన్నాయి. 5,000 కోట్ల రూపాయలకి ఇంకో 4,000 కోట్ల రూపాయలు వేరే దగ్గర అప్పు చేసి మళ్ళా 9,000 కోట్ల రూపాయలు రెడీ పెట్టుకున్నాడు. మరి ఆ 9,000 కోట్లు గట్టినే ఉన్నాయి, మరి ఎందుకు ఇస్తలేడు? ఆ 9,000 కోట్ల రూపాయలు దగ్గర పెట్టుకుని ఏం చేస్తున్నాడు? రైతు భరోసా ఇప్పటిదాకా ఇవ్వకపోవడానికి గల కారణం ఏంది? ఇట్లా రైతులు అడుగుతున్నటువంటి ప్రశ్న. డిసెంబర్లో మొత్తం అసలు రైతు భరోసా ఇప్పటిదాకా వచ్చే పరిస్థితి లేదు. యాసంగి పంటకు సంబంధించిన రైతు భరోసా ఎటుపోయింది? రేవంత్ అన్న పొద్దుగాల లేస్తే రైతు రాజ్యం, రైతుల కోసమే కాంగ్రెసు, రైతు ప్రభుత్వం ఇది అని చెప్పి రకరకాల డైలాగులు కొడతాడు. ఇప్పటిదాకా రైతు భరోసా ఇచ్చేటటువంటి పరిస్థితి లేదు. ఏమనంటే మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నిక అయిపోయిన తర్వాత, ఎన్నిక అయిపోయింది ఆల్రెడీ. ఇప్పుడు ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నిక ఉన్నది. ఈ ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎలక్షన్కి సంబంధించినటువంటి వ్యవహారంలో ఎలక్షన్ కంటే ముందు ఇస్తే, కరెక్ట్ ఒక 20 రోజులంటే ఓట్లనంగా ఇస్తే జనాలు మనకు ఓటేస్తారు, కాంగ్రెస్కు సానుభూతి వస్తుందని చెప్పి రేవంత్ రెడ్డి ఇట్లా ప్లాన్ చేసిండు. కానీ ఇప్పుడు ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎలక్షన్స్ ఇప్పట్లో లేనట్టే అనిపిస్తున్నది. ఎందుకంటే ఇంటర్ ఎగ్జామ్స్ ఉన్నాయి, ఎస్ఎస్సి ఎగ్జామ్స్ ఉన్నాయి. ఇప్పుడు కనుక ఎన్నిక పెడితే గవర్నమెంట్ స్కూల్స్ అన్నీ కూడా బిజీగా ఉంటాయి. ఎందుకంటే గవర్నమెంట్ స్కూల్లోనే కదా పోలింగ్ కేంద్రాలు పెట్టేటి. తర్వాత గవర్నమెంట్ టీచర్లకు ఎలక్షన్ డ్యూటీ పడుతుంది, వాళ్ళు కూడా బాగా బిజీగా ఉంటారు, ఎగ్జామ్స్ ఉన్నాయి కాబట్టి. ఇప్పట్లో రేవంత్ రెడ్డి ఎలక్షన్ పెట్టడానికి రెడీగా లేడు. ఇదంతా కూడా కేసీఆర్కి అర్థమైంది. సుమారు కేసీఆర్ 2-3 రోజుల నుండి రైతు భరోసాకు సంబంధించినటువంటి వ్యవహారంలో కొంత వెరిఫికేషన్ చేసుకునేటటువంటి కార్యక్రమం చేస్తున్నాడట. పాత రైతు భరోసా అంటే రేవంత్ రెడ్డి జనవరి 26వ తారీఖు 2025 అప్పుడు రైతు భరోసా ఇచ్చిండు. దాదాపు ఫిబ్రవరి మార్చి దాకా 3 విడతలు రైతు భరోసా ఇచ్చిండు. అప్పుడు ఎంతమందికి రైతు భరోసా పడలేదు, ఎంతమంది రైతులు ఇబ్బంది పడ్డారు, ఎంతమందికి రుణమాఫీ అయింది, ఎంతమంది కాలేదు, ఎంతమంది రైతులకు 500 రూపాయల పంట బోనస్ వస్తున్నాయి, ఎంతమంది రైతులకు ఇప్పటిదాకా యూరియా బత్తాలు రాలేదు, ఇవన్నీ కూడా కేసీఆర్ కొన్ని డీటెయిల్స్ తెలుసుకునేటటువంటి కార్యక్రమం చేస్తున్నాడట. వాస్తవానికి మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ రైతులకు సంబంధించినటువంటి వ్యవహారంలో ఒక భారీ బహిరంగ సభ పెట్టడానికి రెడీగా ఉన్నాడు అనేది కొంత వినబడుతున్నటువంటి చర్చ. ఆ భారీ బహిరంగ సభ దెబ్బకు రేవంత్ రెడ్డి రేపు సోమవారం సెక్రటేరియట్లో క్యాబినెట్ మీటింగ్ పెట్టడానికి రెడీగా ఉన్నాడు. కాంగ్రెస్ పార్టీ మంత్రులతోటి, అగ్రికల్చర్ అధికారులతోటి రేవంత్ అనే క్యాబినెట్ భేటీ. రైతు భరోసా ఎన్ని ఎకరాలకు ఇద్దాం, రేవంత్ అనేమో అసలు కట్టింగ్లే వద్దు, 9,000 కోట్లు ఎట్లున్నాయో పైసలు అట్లనే వేయండి అకౌంట్లో, ఒక్క ఎకరం కూడా కట్ చేయవద్దు, కట్ చేస్తే ఇబ్బంది అవుతుంది. ఇది రేవంత్ అన్న వర్షన్. ఎందుకు రేవంత్ అన్న రైతు భరోసా డబ్బులు కట్ చేస్తే ఇబ్బంది అవుతుంది అంటున్నాడు? అసలు ఈ రైతు భరోసాకు సంబంధించినటువంటి వ్యవహారంలో ఈ మీటింగ్ ఏంది, అసలు రేవంత్ రెడ్డి ఎప్పుడు ఇద్దాం అనుకుంటున్నాడు, ఏ విధంగా ఇద్దాం అనుకుంటున్నాడు, కేసీఆర్ ఏం చేద్దాం అనుకుంటున్నాడు అనేది కొంత డెప్త్గా మాట్లాడుకునే కార్యక్రమం చేద్దాం. ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నటువంటి వాళ్ళు దయచేసి సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం ద్వారా, లైక్ కొట్టడం ద్వారా నాకు ధైర్యం వస్తుంది, బలం వస్తుంది, నేను ఇంకా గట్టిగా ప్రభుత్వాన్ని ప్రశ్నించగలుగుతా. రైట్గా టాపిక్లోకి పోతే, తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి బీఆర్ఎస్ పార్టీ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు రంగంలోకి దిగిండు. ఈ రైతు భరోసాకు సంబంధించినటువంటి వ్యవహారంలో కేసీఆర్ ఒక భారీ బహిరంగ సభ పెట్టబోతున్నట్టుగా వినబడుతున్న చర్చ. కేవలం రైతులకు సంబంధించినటువంటి సమస్య పైన దాదాపు 10 లక్షల మందితో కేసీఆర్ భారీ బహిరంగ సభ పెట్టడానికి రెడీ అవుతున్నాడట. తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి నలుమూలలో ఉన్నటువంటి రైతులను కేసీఆర్ ఏకం చేయబోతా ఉన్నాడు అనేది ఒక చర్చ. ఆల్రెడీ కేటీఆర్తో, హరీష్ రావుతో కేసీఆర్ డిస్కస్ కూడా చేసిందట. రైతు భరోసా పైన, రైతుల సమస్యల పైన ఒక సభ పెట్టాలి, ఒక మీటింగ్ పెట్టాలి. రైతులు ఇబ్బంది పడతా ఉన్నారు, ఇప్పటిదాకా రైతుల అకౌంట్లో రైతు భరోసా రాలేదు, ఇప్పటిదాకా కాంగ్రెస్ ప్రభుత్వం లేదు,
ఇవన్నీ రైతులకు మనం చెప్పాలి, రైతుల బాధల్ని మనం తెలుసుకోవాలి, ప్రభుత్వానికి చూపియాలి, సమాజానికి తెలవాలి అంటే రైతులకు సంబంధించిన వ్యవహారంలో ఒక సభ పెట్టాలి. ఇది కేసీఆర్ వర్షన్ లెక్క కనబడుతున్నది. ఒకటి భారీ బహిరంగ సభ పెట్టడానికి కేసీఆర్ కారణం ఎలక్షన్ కూడా కావచ్చు. ఇప్పుడు కేసీఆర్ బయటికి రాకుండానే సర్పంచ్ ఎన్నికలలో బీఆర్ఎస్ పార్టీ 5,000 పైచిలకు సీట్లు గెలిచారు. కేసీఆర్ బయటికి రాకుండా ప్రచారం చేయకుండానే మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలలో 781 వార్డులు గెలుచుకున్నారు. అదే ఈరోజు కేసీఆర్ ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎలక్షన్ కంటే ముందు సమాజంలోకి వస్తే, తెలంగాణ సమాజంలోకి వస్తే, తెలంగాణ ప్రజల్లోకి వస్తే, తెలంగాణకు సంబంధించినటువంటి భారీ బహిరంగ సభలు జిల్లాలలో నియోజకవర్గాలలో పెడితే ఎంత అద్భుతంగా ఉంటుంది. రేవంత్ రెడ్డి బండారం మొత్తం బయటపడుతుంది, కాంగ్రెస్ భాగోతం మొత్తం బయటపడుతుంది. రేవంత్ రెడ్డి ఎక్కడెక్కడ దుబారా ఖర్చు పెడుతున్నాడు, రేవంత్ రెడ్డి అసలు అవసరం లేనటువంటి ఖర్చు ఏడేడ పెడుతున్నాడు, ఎన్ని కోట్ల రూపాయల అప్పులు తెచ్చిండు, రైతులను ఎట్లా గోస పెడుతున్నాడు, రైతులు ఎంత ఇబ్బంది పడుతున్నారో కేసీఆర్ చెప్తే చాలా బాగుంటుంది కదా. అందుకే కేసీఆర్ ఆలోచనలో ఉన్నాడట, ఒక భారీ బహిరంగ సభ పెట్టాలి, ఖచ్చితంగా రైతులకు సంబంధించినటువంటి వ్యవహారంలో ఒక సభ పెట్టి మాట్లాడాలి. ఆ భారీ బహిరంగ సభలో రైతులకు వాస్తవాలు చెప్పాలి, నిజాలు చెప్పాలి. ఈ తెలంగాణలో జరుగుతున్నటువంటి ప్రతి అంశం పైన రైతులకు తెలవాలనేటటువంటి ఆలోచనతోటి కేసీఆర్ ఒక భారీ బహిరంగ సభ పెట్టడానికి రెడీ ఉన్నాడట. ఎప్పుడైతే కేసీఆర్ బీఆర్ఎస్ పార్టీ లీడర్లకు రైతులకు సంబంధించిన సమస్య గురించి రైతులకు ఎక్స్ప్లెయిన్ చేయండి అంటే, యూరియా బత్తాల విషయం కానీ, రైతు భరోసా కానీ, లేకపోతే రుణమాఫీ కానీ, ఇవన్నీ రేవంత్ రెడ్డి ఎందుకు చేస్తలేడు, దుబారా ఖర్చు పైసలన్నీ నెట్టుపోతున్నాయి. రేవంత్ రెడ్డి ఢిల్లీ పోవాలంటే 3 కోట్లు ఖర్చు, రేవంత్ రెడ్డి దావోస్ పోవాలంటే 10 కోట్లు ఖర్చు, రేవంత్ రెడ్డి మెస్సీతో ఫుట్బాల్ ఆడాలంటే 10 కోట్లు ఖర్చు, రేవంత్ రెడ్డి ఇంకేమన్నా చేయాలంటే కోట్ల రూపాయల ఖర్చు. అంటే దుబారా ఖర్చు చేస్తూ ఉన్నాడు రేవంత్ రెడ్డి, అనవసరమైనటువంటి ఖర్చు చేస్తున్నాడు కానీ రైతులకు డబ్బులు ఇస్తలేడు. ఇది రైతులకు చెప్పమని చెప్పి కేసీఆర్ బీఆర్ఎస్ పార్టీ లీడర్లకు చెప్పిండు. ఇక బీఆర్ఎస్ పార్టీ లీడర్లు నియోజకవర్గాలలో తిరుగుతూ ఉన్నారు, పర్యటన చేస్తుర్రు, మీటింగ్లు పెడుతుర్రు. ఇక రేవంత్ అన్న ఉలిక్కి పడుతున్నాడు, ఏం చేయాలో అర్థమవుతలేదు అన్నకు. ఓవైపు కేసీఆర్ భారీ బహిరంగ సభ పెడదాం అనుకుంటున్నాడు. దేనిపైన తెలుసా, కేసీఆర్ భారీ బహిరంగ సభ పెడితే ఎట్లుంటుంది అంటే, రైతులు కేసీఆర్కి సంబంధించినటువంటి సభకు ఖచ్చితంగా వస్తారు, 100% వస్తారు, దాంట్లో అసలు డౌటే లేదు. 5 లక్షల మంది రైతులు వచ్చినా కూడా ఆశ్చర్యపోవాల్సినటువంటి అవసరం లేదు కేసీఆర్కి సంబంధించిన భారీ బహిరంగ సభకు. కేసీఆర్ మొన్న వరంగల్లో ఒక భారీ బహిరంగ సభ పెడితే విపరీతమైనటువంటి జనం వచ్చారు, మామూలు జనం కాదు, ఘోరమైనటువంటి పబ్లిక్ వచ్చారు. వరంగల్లో భారీ బహిరంగ సభ పెడితే ఇసుకెత్తే రాలనంత మంది జనం వచ్చారు కేసీఆర్ సభ పెట్టినప్పుడు. కేసీఆర్ అధికారం కోల్పోయిన తర్వాతనే. ఈరోజు రైతులకు సంబంధించినటువంటి వ్యవహారంలో కేసీఆర్ కనుక భారీ బహిరంగ సభ పెడితే 5 లక్షల మంది పక్కా వస్తారు, గ్యారంటీ. ఈ 5 లక్షల మందికి కేసీఆర్ ఏం చెప్తాడు అంటే, రేవంత్ రెడ్డి ప్రభుత్వం 15,000 రూపాయల రైతు భరోసా ఇస్తామని చెప్పినారు ఎకరానికి, సంవత్సరానికి. మళ్ళా వీళ్ళు అధికారంకి వచ్చిన తర్వాత లేదు 6,000 రూపాయలే ఇస్తాం ఒక ఎకరానికి, 6 నెలల పంటకు ఒకసారి, మేము సంవత్సరానికి 12,000 రూపాయలే ఇస్తాం, ఏమనంటే కేసీఆర్ అప్పు చేసిందని చెప్పి కేసీఆర్ మీద నెట్టేస్తున్నారు. పోనీ 12,000 రూపాయలన్నా చక్కగిచ్చిరా అంటే 2024లో మొత్తమే రైతు భరోసా ఇయ్యాలి. మీరు క్యాలిక్యులేషన్ చేసుకోండి, 2024లో రైతు భరోసానే రాలే ఇప్పటిదాకా. ఇక 2025లో రైతు భరోసా ఇచ్చిండు, ఓకే. 2025లో రైతు భరోసా ఇచ్చిండు, అది కూడా జనవరిలో ఒకేసారి ఇచ్చిండు, వానాకాలం పంటకు సంబంధించిన రైతు భరోసా. తర్వాత ఎండాకాలం పంటకు సంబంధించినటువంటి డిసెంబర్లో రావాల్సిన రైతు భరోసా ఇప్పటిదాకా వచ్చినటువంటి దిక్కు దికానం లేదు. కాబట్టి కేసీఆర్ క్లియర్గా ఒకవేళ భారీ బహిరంగ సభ పెడితే ఏం చెప్తాడు అంటే, రైతుల సంబంధించినటువంటి 9,000 కోట్ల రూపాయలు రైతు భరోసా పైసలు ఎటుపోయినాయి, ఈ 4,000 కోట్ల రూపాయలు దీంట్లోకి వెళ్ళి రేవంత్ రెడ్డి ఎట్లా వాడుకున్నాడు, ఎవరికి ఇచ్చిండు. పోనీ రుణమాఫీకి సంబంధించిన వ్యవహారంలో సుమారు 18,000 కోట్ల రూపాయలు, అంటే దగ్గర 23,000 కోట్ల రూపాయలు రుణమాఫీ కేటాయించారు. వీళ్ళు ఏమంటారు, మేము 18,000 కోట్లు ఆల్రెడీ ఖర్చు పెట్టేస్తామంటారు. 18 అంటే 19, 20, 21, 22, 23, ఇంకా 5,000 కోట్ల రూపాయల పైసలు ఎటుపోయినాయి. మరి రుణమాఫీ ఏమో మొత్తం కంప్లీట్ కాలే ఇంకా పూర్తి స్థాయిలో, అప్పటికే మేము 18,000 కోట్లు ఖర్చు పెట్టినామంటారు, బడ్జెట్ ఏమో 23,000 కోట్లు, మరి మిగతా 5,000 కోట్లు ఎటుపోయినాయి. ఇది ఒక్కటే కాదు, దాదాపు 3 లక్షల కోట్ల రూపాయలు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన దగ్గర నుండి అప్పు చేశారు. మరి అప్పులో తెలంగాణ రైతులకు ఏమొచ్చింది, రైతులకు ఏమేమి ఇప్పటిదాకా ఇచ్చిండు రేవంత్ రెడ్డి, ఇదంతా కూడా కేసీఆర్ మాట్లాడబోతున్నట్టుగా ఒక చర్చ. కాబట్టి కేసీఆర్ దెబ్బకు రేవంత్ అన్న రైతు భరోసా రిలీజ్ చేయడానికి అడిగి ఉన్నాడు. ఇన్ని రోజులు కేసీఆర్ ఎంట్రీ ఇయ్యలే, కేసీఆర్ సైలెన్స్ ఉన్నాడు. సరే చూద్దాం ఇంకా రేవంత్ రెడ్డి వ్యవహారం ఎన్ని రోజులు నడుస్తుందో, రేవంత్ రెడ్డి కథ ఎన్ని రోజులు నడుస్తుందో, ఎన్ని రోజులు ఇట్లనే జరుపుకుంటూ పోతుందో చూద్దామని కేసీఆర్ ఓపిక పట్టిండు. కేసీఆర్ వాస్తవానికి ఎందుకు ఓపికతో ఉన్నాడు తెలుసా, జనాలు నన్ను వద్దన్నారు, జనాలు పిలిచినప్పుడే జనాల్లోకి వస్తా అని కేసీఆర్ అనుకున్నాడు. ఈరోజు రైతులు చాలామంది మంచో చెడో కేసీఆరే ఉండాలి, ఆయన ఉన్నప్పుడే రైతు భరోసా వచ్చింది, ఆయన ఉన్నప్పుడే రుణమాఫీ కూడా అయింది, ఆయన ఉన్నప్పుడే ఏదో ఒకటి జరిగింది,
రేవంత్ రెడ్డి వచ్చినాక ఆగమాగం పరిస్థితి ఏం చేయాలో అర్థమైతలేదు అనేది చాలామంది రైతులు వచ్చేసారు అట్లా. కాబట్టి రైతులు ఇప్పుడు కేసీఆర్ని పిలుస్తున్నారు కాబట్టి కేసీఆర్ ఇప్పుడు మళ్ళీ తెర ముందుకు రావడానికి రెడీ ఉన్నాడు. భారీ బహిరంగ సభలు పెట్టి రైతులను చైతన్యం చేయడానికి రెడీగా ఉన్నాడు. ఒకటి పొలిటికల్ కోసం, అంటే ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎలక్షన్లో ఎక్కువ సీట్లు రావడం కోసం కేసీఆర్ సభ పెట్టవచ్చు. రెండోది రైతుల కోసం, రైతులకు కాంగ్రెస్ ప్రభుత్వం ఏం చేసిరు, బీఆర్ఎస్ ఏం చేసిరు. బీఆర్ఎస్ ఉన్నప్పుడు కోట్ల ఎకరాలకు కేసీఆర్ నీళ్లు బారిచ్చిండు కాళేశ్వరం నుండి. ఈరోజు రేవంత్ రెడ్డి ఎట్లా, రేవంత్ రెడ్డి ఏమేమి చేస్తున్నాడు. ఆ రోజు కేసీఆర్ ముఖ్యమంత్రి ఉన్నప్పుడు యూరియా బత్తాల కోసం ఒక ఆటో పోతుంటే ఆటో డ్రైవర్కి ఒక 4 బత్తాలు వేసిపో అని చెప్తే ఆ ఆటో డ్రైవర్కి పైసలు ఇస్తే ఆయన పోయి గ్రోమర్ సెంటర్ కాడ యూరియా బత్తాలు తీసుకొని వచ్చి ఇంటికాడ వేసిపోయేటోడు. ఇవాళ రేవంత్ రెడ్డి వచ్చినాక యాప్లు, ఆ పనికొచ్చే యాప్ కూడా కాదు, మళ్ళీ ఆ యాప్లో ఒక్క యూరియా బత్తా కూడా లేనటువంటి పరిస్థితి. నిన్న మా నాయన చెప్తున్నాడు నాకు, నిన్న మా ఆఫీస్కి వచ్చింది మా నాయన, ఒక్క యూరియా బత్తా కూడా లేదట. 4 రోజుల నుండి చెక్ చేస్తుండట. ఎక్కడ యూరియా బత్తాలు లేవు, ఎక్కడో 50-60 కిలోమీటర్ల దూరంలో యూరియా బత్తాలు ఉన్నాయట. అక్కడికి వెళ్ళి ఏం తేవాలి, రెండు బత్తాల కోసం 1000 రూపాయలు ఖర్చు పెట్టాలని అంటున్నాడు. అంటే ఇంత ఘోరమైన పరిస్థితుల్లో రైతులకు ఉన్నది. చాలామంది రైతులు రేవంత్ రెడ్డిని పొట్టు తిడుతున్నారు. కారణం ఏంది, రైతులకు రేవంత్ రెడ్డి ఏం చేయలే. ఏమనంటే 500 రూపాయలు పంట బోనస్ అని చెప్తున్నాడు. ఆ 500 రూపాయల పంట బోనస్ పడేటోళ్ళు పడుతున్నాయి, పడనోళ్ళు పడతలేవు. అందరికి వస్తలేవు, వచ్చేటోళ్ళకి వస్తున్నాయి, రానోళ్ళకి వస్తలేవు ఇప్పటిదాకా పంట బోనస్ కూడా. అన్ని విషయాలపైన కేసీఆర్ భారీ బహిరంగ సభ పెట్టబోతున్నట్టుగా ఒక చర్చ. ఎప్పుడైతే కేసీఆర్ రంగంలోకి దిగిండు, కేసీఆర్ ఒక సభ పెడతా పోతా ఉన్నాడు. కేసీఆర్ భారీ బహిరంగ సభ పెడితే 5 లక్షల మంది రైతులు వచ్చిన ఆశ్చర్యపోవాల్సినటువంటి అవసరం లేదు. ఒకవేళ రైతులతోటి కేసీఆర్ సభ పెడితే కాంగ్రెస్ ప్రభుత్వం పక్కా కూలిపోతుంది, రైతులు కాంగ్రెస్ పైన వ్యతిరేకంగా వస్తారు అని ఎప్పుడైతే రేవంత్ అన్నకు అర్థమైందో, రేవంత్ అన్న క్యాబినెట్ మీటింగ్ పెట్టడానికి రెడీ ఉన్నాడట. క్యాబినెట్ మీటింగ్ పెట్టి ఇక మంత్రులతోటి మాట్లాడి ఏం చేద్దాం, రైతు భరోసా ఎప్పుడు ఇద్దాం, మరి ఎలక్షన్ కంటే ముందే ఇద్దామా, ఎలక్షన్స్ ఇప్పట్లో లేవు, మరి ఏప్రిల్ 16వ తారీఖు తర్వాత ఎలక్షన్స్ ఉన్నాయి, ఎంపీటీసీ జెడ్పీటీసీ, మరి ఇప్పుడు ఏం చేద్దాం, ఇది రేవంత్ అన్న బాధ. కాబట్టి ఎట్టి పరిస్థితులలో నాకు తెలిసినంత ప్రకారం అయితే కేసీఆర్ దెబ్బకు రేవంత్ రెడ్డి రైతు భరోసా ఈ నెల 28వ తారీఖు లోపు, అంటే ఈ నెలలోనే దాదాపు వారం రోజులు, ఇంకా 7 రోజులు ఉంది. ఈ 7 రోజులలో రేవంత్ రెడ్డి సుమారు ఒక 9,000 కోట్ల రూపాయలు, ఎన్ని పైసలు వచ్చినా అన్ని పైసలు రైతులకు రిలీజ్ చేయడానికి అడిగి ఉండొచ్చు. ఒకవేళ రైతు భరోసా ఇవ్వకపోతే ఇప్పుడు మార్చిలో కేసీఆర్ భారీ బహిరంగ సభ పెడతా అంటున్నాడు రైతుల కోసం. కాబట్టి ఆ సభ పెడితే రేవంత్ ఆగమైపోతాడు, మళ్ళా కాంగ్రెస్ ఖతమైపోతుంది. కాబట్టి ఆ ఆప్షన్ తీసుకుంటలేడు. ఎట్టి పరిస్థితుల్లో రైతు భరోసా ఇవ్వాల్సిందే అని రేవంత్ అన్న వర్షన్. మార్చి 10వ తారీఖు లోపు రైతు భరోసా మ్యాక్సిమం కంప్లీట్ చేయవచ్చు రేవంత్ అన్న. ఇది వినబడుతున్నటువంటి ఒక చర్చ. కేసీఆర్ అది కూడా రంగంలోకి దిగుతే, కేసీఆర్ దెబ్బకు కేసీఆర్ సభ పెడుతున్నాడు అని తెలుసుడుతోటే ఉలిక్కి పడి ఏదో ఒకటి చేద్దాం. అందుకే రేవంత్ అన్న రేపు క్యాబినెట్ మీటింగు, రైతు భరోసా ఎట్లిద్దాం, ఏం కథ, మరి ఎలక్షన్ కంటే ముందు ఇద్దామా ఇప్పుడే ఇద్దామా. ఒకవేళ ఎలక్షన్ కంటే ముందు ఇచ్చినాం అనుకో వెయిట్ చేయాలి, అంటే ఏప్రిల్లో ఇవ్వాలి. ఏప్రిల్ ఇచ్చినాం అనుకో కేసీఆర్ మార్చిలో సభ పెడతా అంటున్నాడు. కేసీఆర్ మార్చిలో సభ పెడితే జనాలు ఖచ్చితంగా బీఆర్ఎస్ వైపు పోతారు, బీఆర్ఎస్ వైపు మారిపోతారు, కాంగ్రెస్కి ఇబ్బంది అవుతుంది. కాబట్టి ఈ దెబ్బకు మనం రైతు భరోసా ఇచ్చేయాలని చెప్పి ఇప్పుడు రేవంత్ అన్న కూడా డిసైడ్ అయిపోయినట్టుగా వినబడుతున్నటువంటి చర్చ. చూద్దాం ఏం జరగబోతుందో. సో ముందు వేచి చూడాల్సినటువంటి అవసరం ఉంటుంది. నేను మాత్రం మీకోసం పోరాటం చేస్తూనే ఉన్నా, మీకోసం మాట్లాడుతూనే ఉన్నా. సో రైతు భరోసాకు సంబంధించినటువంటి కీలకమైనటువంటి ఏ అప్డేట్ వచ్చినా కూడా మీకు చెప్తూనే ఉన్నా. రైతు భరోసా ఎప్పుడు ఇస్తారు, ఏం కథ, బీఆర్ఎస్ ఏం చేయబోతున్నారు రైతు భరోసా పైన, ప్రతిపక్ష పార్టీలు ఏం నిర్ణయం తీసుకోబోతున్నారు, అన్ని విషయాలు నేను మీకు చెప్తున్నా. నేను మీకోసమే ఉన్నా, మీకోసమే ఉంటా, మీకోసమే పోరాటం చేస్తా. రైతు భరోసా వచ్చే వరకు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని తిప్పల పెడుతూనే ఉంటా, ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూనే ఉంటా. చూద్దాం ఏం జరగబోతుంది. అందరికీ నమస్తే, థ్యాంక్ యూ సో మచ్. జై తెలంగాణ. సబ్స్క్రైబ్ చేసుకోండి.